నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను నిన్ను ఎన్నుకొంటిని. నీవు వెళ్ళి ఫలించుటకును నీ ఫలము నిలిచి ఉండుటకును నిన్ను ఎన్నుకొంటిని. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. Behold, I bring to you a man after the heart of Jesus, who out of love for you will not hesitate to become one of you. With these words, the Bishop of Honolulu, Louis Marguerite, introduced a young, dynamic and an eager missionary to the people of Molokai, and his name was Joseph de Worcester, popularly known to us today as Saint Damien of Molokai. Continuing his introduction, the bishop said, "For your sake and for the love of you, this young missionary will work for you as a priest, as a brother, as a friend, guide, help, a counselor and a builder, and a grave digger if necessary." Dear brothers and sisters and fathers present here, I have no hesitation in repeating these same words for our two jubilarians, our beloved Father Balaji and Father Balaswami. As our superior and as our confreres, these two jubilarians have been a role model for each of us. They have been serving the congregation for the past 25 years as priest, brother, friend, help, guide, spiritual motivator, and a builder. And so it's a great privilege for us to stand here in the presence of God to thank the gift of these two persons. Very Reverend Fathers, sisters, friends, and well-wishers, I thank you for your presence this evening. While I thank you, it is also appropriate that we thank God. The word Eucharist, coming from the Greek word Eucharistia, means thanksgiving. And therefore, it is only appropriate that we thank God for our two jubilarians, for blessing the church with their ministry. And it is also an opportunity to thank God for each of you for playing your part in their life. On behalf of all the Palatine confreres and the Palatine family gathered here, while extending our cordial welcome, we also assure our prayers for you. Even as we pray for the jubilarians, we also carry you on the wings of our prayer. With these few words of introduction, let us rise to continue with the Eucharistic celebration. క్రీస్తునాథుని యందు అతి మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ముఖ్యంగా ఈ వేదిక ఈ పూజా పీఠం మీద ఉన్నటువంటి పెద్ద గురువులు మెస్పం గాబ్రియల్, వికార్ జనరల్ ఆఫ్ విజయవాడ డయాసిస్, అదేవిధంగా డీన్స్ ఫాదర్ పీకే జోసెఫ్, ఫాదర్ వల్లే విజయ్ జోజిబాబు, అదేవిధంగా మా పెద్ద గురువులు అయినటువంటి ఫాదర్ వలేరియన్, ఫాదర్ అంతోని స్వామి, మరియు ప్రియమైనటువంటి గురువు, ప్రత్యేకంగా చెప్పుకోగలిగినటువంటి గురువు ఫాదర్ మోజెస్ గొర్రెముచ్చు, మరియు ఇక్కడ చేరినటువంటి గురువులందరితో కలిసి నా సహోదరుడు బాలస్వామి, నేను కూడా ఈరోజు కృతజ్ఞత దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నాము. ఈ సమయంలో 25 సంవత్సరాలు
ఈరోజు గురువులుగా ఉన్నాము అంటే దానికి కారణం మా తల్లిదండ్రులు ముగ్గురు లేరు. ఫాదర్ బాలస్వామి తల్లిదండ్రులు ఇద్దరు లేరు, తర్వాత మా నాన్నగారు కూడా లేరు, మా అమ్మ, అదేవిధంగా మా కుటుంబ సభ్యులు అందరూ కూడా మమ్మల్ని ఎంతగానో ఉత్సాహపరిచి నడిపించి ఉన్నారు. కాబట్టి వారి కోసం ప్రత్యేకంగా ఈ పూజను సమర్పిస్తూ ఉన్నాము. అంతేకాకుండా మాకు వొకేషన్ ప్రమోటర్ అయినటువంటి ఫాదర్ ఆరోగ్యదాస్ కొట్టానా, అదేవిధంగా మేము సెమినర్లో ఉండగా మాకు తోడుగా ఉండి నడిపించినటువంటి ప్రతి గురువును కూడా ఈరోజు గుర్తు చేసుకుంటూ వారి కోసం ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నాము. అంతేకాకుండా మా ఇద్దరి జీవితాల్లో అనేక మంది గురువులు, అనేక మంది కన్యాస్త్రీలు కూడా మా జీవన యాత్రలో తోడుగా ఉండి నడిపించి ఉన్నారు. వారందరినీ కూడా ఈరోజు మనసారా గుర్తు చేసుకొని వారి కోసం ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఇక్కడ చేరిన మీ అందరూ కూడా మాతో కలిసి దేవునికి కృతజ్ఞత తెలియచేస్తూ ఉండగా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించాలని, ఆశీర్వదించాలని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈరోజు మేము ముగ్గురం మా రీజనల్ కౌన్సిల్లో ఉన్నాం. ఫాదర్ భాస్కర్ గంగోలు, ఫాదర్ బాలస్వామి, నేను. మా ముగ్గురిని కూడా ఈరోజు దీవించమని ఈ కార్యక్రమానికి కారకులైనటువంటి ఫాదర్ గంగోలు భాస్కర్ రావును మరియు మిగతా గురువులందరినీ కూడా ప్రత్యేకంగా దీవించాలని, మా యొక్క ఆలోచనలతో మా ఈ సంస్థను ముందుకు నడిపించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదేవిధంగా అనేక మంది మాకు తోడుగా ఉన్నప్పటికీ ఈరోజు మా మధ్య లేరు. వారందరినీ కూడా దేవుడు దీవించి వారికి నిత్య విశ్రాంతిని దయచేయాలని వారి ఆత్మల కోసం ప్రార్థన చేస్తున్నాము. మా ఈ గ్లోరియా దే ఈ రీజన్లో ఉన్నటువంటి గురువులందరినీ, బ్రదర్ గారులందరినీ కూడా దేవుడు ప్రత్యేకంగా దీవించాలని, వారిని మా ఈ సంస్థకు దయచేసినందుకు దేవునికి కృతజ్ఞతగా ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఫాదర్ బాలస్వామి, నేను, ఇక్కడ ఫాదర్ హెన్రీ ప్రస్తుతం ఆజ్మీర్ డయాసిస్లో పనిచేస్తున్నారు. మేము ముగ్గురం కూడా కలిసి నాగపూర్లో చదువుకున్నాం థియాలజీ టైంలో. ఆయన మన మధ్య ఉండటం చాలా సంతోషం. మేము ముగ్గురం కూడా కలిసి ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉండగా దేవుడు మీ అందరినీ కూడా ప్రత్యేకంగా దీవించాలని, మీ ఆలోచనలను దీవించాలని, మీ కుటుంబాలను దీవించాలని, ఎలవేళ మీ అందరినీ కాచి కాపాడాలని ప్రత్యేకంగా ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ మమ్మల్ని 25 సంవత్సరాలు నడిపించినటువంటి ఆ దేవాది దేవునికి, కరుణామయునికి కృతజ్ఞతాపూర్వకంగా, మనపూర్వకంగా ఈ దివ్య బలి పూజను అర్పిస్తూ మమ్మ దీవించమని మనసారా కోరుకుంటూ, రాబోయే కాలంలో మాకు తోడుగా నడిపించమని ఈ దివ్య బలి పూజలో కోరుకుంటూ, ఈ పవిత్ర దివ్య బలి పూజలో పాల్గొన్నటువంటి మనం అందరం కూడా మన పాపములను ఒప్పుకొని ఆ దేవుని యొక్క ఆశీర్వాదములు పొంది ఈ బలి పూజను సమర్పించుదాము. పాపినయ్యా చూడలేను నీ రూపం, నీ స్వరమును వినిలే సాగి ఉండినయ్యా. అపవాది మాటతో మోసపోతిని, నీవిచ్చిన ఆజ్ఞనే మరచిపోతిని. నీవిచ్చిన ఆజ్ఞనే మరచిపోతిని, ఘోర పాపినయ్యా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి
మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. మహిమా 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 ప్రార్థించుదము. పవిత్రులైన ఓ సర్వేశ్వర, మీరు అయోగ్యులమైన మమ్ము క్రీస్తు శాశ్వత యాజకత్వంలో భాగము పొందుటకును శ్రీ సభలో సేవ చేయుటకును ఎన్నుకొంటిరి. మేము మీ సువార్తను దీక్షతోనూ సాత్వికముతోనూ ప్రబోధించినట్లు మీ దివ్య సంస్కారములను విశ్వాసపాత్రముగా నిర్వహించులు దీవించమని బ్రతిమాలుచున్నాము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు. దేవుడు అబ్రహాముతో ఇట్లు చెప్పెను, నీ దేశమును నీ చుట్టుపక్కలను నీ పుట్టింటిని వదిలి నేను చూపు దేశమునకు వెళ్ళుము. నేను నిన్ను ఒక మహాజాతిగా తీర్చిదిద్దెదను, నిన్ను ఆశీర్వదింతును, నీ పేరు మహా గొప్పదగును, నీవు అందరికీ ఒక దీవెనగా ఉందువు. నిన్ను దీవించు వారిని దీవింతును, నిన్ను శపించు వారిని శపింతును. నీ యందు సకల జాతి జనులు ఆశీర్వదింపబడురు. దేవుడు చెప్పిన రీతిగానే అబ్రహాము బయలుదేరెను. లోతు అతని వెంట వెళ్ళెను. హారానును వదిలినప్పుడు అబ్రహాము వయస్సు 75 ఏండ్లు. ఇది ప్రభువాక్కు. శునికి వందనములు. జూబిలీ మహోత్సవము 2వ పట్టణము. పునీత పౌలు గారు రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయము పవిత్ర వచనములు 9 నుండి 11 వరకు మరియు 14 నుండి 17 వరకు. మీ యందు నిజముగా దేవుని ఆత్మ వసించుచున్నచో మీరు శరీరనందుగాక ఆత్మయందు ఉన్నారు. క్రీస్తు ఆత్మ తన యందు లేనివాడు ఆయనకు చెందడు. క్రీస్తు మీ యందు ఉన్నచో మీ శరీరము పాపము విషయమై మరణించినది, కానీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. క్రీస్తును మరణము నుండి లేవనెత్తిన దేవుని ఆత్మ మీ యందు ఉన్నచో క్రీస్తును మృతులలో నుండి లేవనెత్తిన ఆయన మీ యందున్న తన ఆత్మ వలన నశించు మీ మత్య శరీరములకు కూడా జీవమును వసగును. దేవుని ఆత్మ వలన నడుపబడువారు దేవుని పుత్రులు. ఏలయనా దేవుని నుండి మీరు స్వీకరించినది మిమ్ము భయకంపితులను చేయు బానిసత్వపు
ఆత్మ కాదు. మీకు దత్తపుత్రత్వము నొసగు ఆత్మను మీరు స్వీకరించితిరి. ఆ ఆత్మ ద్వారా మనము దేవుని అబ్బా, తండ్రి అని పిలుతుము. ఆ ఆత్మయే మన ఆత్మతో కలిసి మనము దేవుని పుత్రులమని సాక్ష్యమిచ్చును. మనము పుత్రులము కనుక వారసులము. నిజముగా మనము దేవుని వారసులము, క్రీస్తుతోటి వారసులము. క్రీస్తు బాధలలో మనము పాలు పంచుకొనిన ఎడల ఆయన మహిమలో కూడా మనము భాగస్థులము అగుదుము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక, నీ ఆత్మతో ఉండునుగాక. పునీత యోహాను రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. యోహాను సువార్త 15వ అధ్యాయము పవిత్ర వచనాలు 9 నుండి 17వ వచనం వరకు. యోహాను సువార్త 15వ అధ్యాయము 9వ వచనం నుండి 17వ వచనం వరకు. నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించితిని. మీరు నా ప్రేమయందు నెలకొనియుండుడు. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొనినట్లు మీరును నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో నెలకొనియుందురు. నా ఆనందము మీ యందు ఉండవలయుననియు మీ ఆనందము పరిపూర్ణము కావలెననియు నేను మీతో ఈ విషయములు చెప్పుచున్నాను. నేను మిమ్ము ప్రేమించునటులనే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. ఇది నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును దారపోయువాని కంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడును లేడు. నేను ఆజ్ఞాపించువానిని
పాటించినచో మీరు నా స్నేహితులగుదురు. తన యజమానుడు ఏమి చేయునో దాసుడు ఎరుగడు. కనుక ఇక మీదట నేను మిమ్ములను దాసులని పిలువక స్నేహితులని పిలిచెదను. ఏలయనా నేను నా తండ్రి వలన వినిదనంతయు మీకు విశదపరచితిని. మీరు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను మిమ్ము ఎన్నుకొంటిని. మీరు నా పేరట తండ్రిని ఏమి అడిగినను ఆయన దానిని మీకు ప్రసాదించుటకును. మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలము నిలచియుండుటకును, మిమ్ము నియమించితిని. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండవలయునని ఈ విషయములను మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తువా స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, 25 వసంతాలు గురుత్వ జీవితాన్ని దిగ్విజయంగా ముగించుకొని దైవ కృప వలన తమ గురు పట్టాభిషేక రజత జూబిలీ వేడుకలను కొనియాడుచున్న అతిరథ మహారథులు గురుశ్రీ బాలాజీ బోయల, గురుశ్రీ బాలస్వామి మాదాను గారులకు ఈ వేడుకకు విచ్చేసిన గురుపుంగవులు, కన్యాస్త్రీలు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు మరియు వివిధ విచారణ నుంచి విచ్చేసినటువంటి విశ్వాసులు అందరి తరపున రసరమ్య రాగాల రజతోత్సవ శుభాభివందన చందన అభినందనలు, శుభాకాంక్షలు. ప్రియ సహోదరి సహోదరులారా, గురుశ్రీ బాలాజీ గారి తండ్రి బోయల్ల శబరి గారికి, గురుశ్రీ బాలస్వామి గారి తల్లిదండ్రులు జోసఫ్ జోజమ్మ గారులకు నివాళులు అర్పిస్తూ, గురుశ్రీ బాలాజీ గారి తల్లి బోయల లూసమ్మ గారికి మాతృహృదయ మంగళ హారతులు చెల్లిస్తూ వీరిరువురిని మా యొక్క పల్వటైన్ సంస్థకు అంకితం చేసిన ఆ పుణ్యమూర్తులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ ఇరువురు గురువులు ఈ 25 సంవత్సరాలు వారిని పిలిచి మలిచిన ఆ ప్రభు గురుత్వాన్ని పొందుకొని ఆ పవిత్రమైన గురుత్వ అంతస్తులో కొనసాగుతూ ప్రభు బాటలో, ప్రభు సేవలో, ప్రభువుతో కలిసి పయనించి ఈ ప్రశస్తమైన దినాన తల్లి మలయల నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది,
నా ఆత్మ దేవుని యందు ఆనందించుచున్నది అంటూ వీరి జీవితంలో దేవుడు చేసినటువంటి మేలులకు, నింపినటువంటి ప్రేమకు, చేసినటువంటి అద్భుత కార్యాలకు ఈనాడు వారిరువురు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నారు. వీరిరువురి గురించి చెప్పాలి అంటే ఈ రజత కాలం సరిపోదేమో అనిపిస్తూ ఉంటుంది. వీరిలో ఉండేటువంటి చతురతతో కూడిన హాస్యంతో సమయాన్నే మనం మర్చిపోతూ ఉంటాం. పిట్ట కొంచెం కూతగనం అన్నట్లుగా వీరి రూపురేఖలు చిన్నవైనా వీరు విశ్వాసుల్లో నింపినటువంటి ఆధ్యాత్మికత్వము, చేసిన సేవా కార్యములు, వీరి ఆలోచనలు అందరినీ ఇట్టే ఆకట్టుకుంటాయి. దీన్ని బట్టి వీరు ఘనులే అని చెప్పాలి. వీరిరువురిని సహజంగా బాల అని పిలుస్తూ ఉంటాం. పేరుకు తగ్గట్టుగా వీరు ఎప్పుడు చూసినా సరే బాలురుగానే కనిపిస్తూ ఉంటారు. ఫాదర్ బాలాజీ గారు పిల్లలతో పిల్లవానిగా, యువకులతో యువకునిగా, పెద్దలతో పెద్దవానిగా కలిసిపోతూ ప్రేమ, ఆప్యాయత, చమత్కారాలతో అందరి బంధువుగా, అందరి వాణిగా అనిపించుకుంటూ ఉంటారు. వీరు అమరావతి విచారణలో విచారణకర్తగా పనిచేశారు. అక్కడ వారు చేసినటువంటి ఆధ్యాత్మిక అభివృద్ధి, సేవా కార్యక్రమములు అభినందనీయం మరియు వర్ణనాతీతం. ఆ విచారణలో వారు కల్పించినటువంటి విద్య, వైద్య సౌకర్యాలు, వందల సంఖ్యలో గృహ నిర్మాణాలు, గ్రామాలలో ఇచ్చినటువంటి మౌలిక సదుపాయాలు మరియు దాదాపుగా 350 పైబడి ఉన్నటువంటి సంఖ్యతో పలోటి యూత్ యొక్క నిర్మాణం మరియు వివిధ గ్రామాలలో రుణ సదుపాయాలు, ఉపాధి కల్పన మరియు చిన్న విచారణ నుండి దాదాపుగా ఆధ్యాత్మిక చింతనతో 500 నుండి 600 మంది వరకు కూడా తపస్కాలంలో దీక్ష తీసుకునేటువంటి వారిగా విశ్వాసుల యందు ప్రేరణ కలిగించటం మరియు అగస్టీనియన్ సిస్టర్స్ మరియు గుడ్ షెపర్డ్ సిస్టర్స్ తోటి కలిసి వారు ఇంకా ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేసి ఉన్నారు. ఆ తదుపరి ఆయన అమెరికా వెళ్ళాడు. తెల్లవారైపోయాడు. అక్కడ నుండి ఎంతోమంది విద్యార్థులకు చదువుకొనుటకు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఎంతో ఉదారతతో ప్రజలకు, గురువులకు ఆర్థిక సహాయాన్ని అందించి నిగర్విగా, నిస్వార్థిగా ఉంటూ తన ఉదారతను చాటుకున్నాడు. 2023 జనవరి 6వ తారీఖున ఈ గ్లోరియాదే రీజన్కు ద్వితీయ రీజనల్ రెక్టర్గా బాధ్యతలు స్వీకరించి నిష్కల్ముషునిగా, నిడారంబునిగా, అందరితో కలిసిపోతూ అందరి వాడై ఈనాడు ఈ ప్రశస్తమైనటువంటి సమయాన మనతో కలిసి ఆ దేవాది దేవునికి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటూ ఉన్నారు. ఫాదర్ బాలస్వామి గారు గురుత్వ ప్రారంభ సంవత్సరాలలోనే జర్మనీ దేశంలో పాస్టరల్ థియాలజీలో డాక్టరేట్ సాధించారు. ఆ తదుపరి తెలంగాణ ప్రాంతంలో స్ట్రీట్ చిల్డ్రన్ మినిస్ట్రీని ప్రారంభించారు. గుర్రంగూడ, ఆలేరు, ఖమ్మం ఈ ప్రాంతాలలో అనేకమైనటువంటి అనాథ పిల్లలకు అనాథ ఆశ్రమాలను నిర్మించారు, పాఠశాలను నిర్మించారు. మరియు ఖమ్మంలో ఉన్నటువంటి కాశీరాజుగూడెంలో విచారణకర్తగా తన యొక్క బాధ్యతలను నెరవేరుస్తూ గ్లోరియాదే వైస్ రీజనల్గా 2వ పర్యాయము తన బాధ్యతలను నిర్వహిస్తూ ఎంతో నిడారంబరతో అందరి వాడై అందరితో కలిసి ఈనాడు ఆ దేవాది దేవునికి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నారు. చివరిగా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థనాంజలి ఘటించవలసినటువంటి సమయం ఇది. విశాఖపట్నం నుంచి ఒక గురువు తరచుగా చెప్తూ ఉంటాడు, ప్రతి గురువు కూడా సీమోను పేతురే. సీమోను అంటే ఏంటి? రెల్లు కాడ, గడ్డిపోచ అని దానికి అర్థం. అది గాలి ఎటు వీస్తే అటు కొట్టుకుపోతూనే ఉంటుంది. విశ్వాసుల నుండి వచ్చేటువంటి ఆటుపోటులు అప్పుడప్పుడు గురువులను బలహీనపరుస్తూ ఉంటాయి.
మరొక కోణం చూసినట్లయితే ఆయన పేతురు అనగా రాయి, నిలకడగా స్థిరత్వం కలిగినటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు. ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ గమనించాలి. గురువులు భావోద్రేకాలకు, రాగద్వేషాలకు, ఆశాపాశాలకు అతీతుడు కానే కాదు. కాబట్టి ప్రజల యొక్క ప్రార్థనలు ప్రతి గురువుకు కూడా ఎంతో అవసరం. కానీ తనను పిలుచుకున్నటువంటి క్రీస్తు తన పక్షాన ఉన్నప్పుడు, శోధన సుడిగాలులు, కష్టాల కెరటాలు ఉవ్వెత్తున ఎగసపడినప్పుడు చెరగని చిరునవ్వుతో, స్థిర ప్రజ్ఞతతో నిలిచి ఉంటారు. ఎందుకంటే నేనెప్పుడు బలహీనుడునో అప్పుడు నేను బలవంతుడును అని ప్రతి గురువు కూడా నమ్ముతూ ఉంటాడు. ఇంకా చెప్పాలంటే వారిని పిలిచినటువంటి ఆ దేవుని వైపు కన్నులెత్తగా అతడు వారిని బలపరుస్తాడు అన్నటువంటి నమ్మకంతో వారు బ్రతుకుతూ ఉంటారు. చివరిగా యోహాను సువిశేషము 15వ అధ్యాయము 16వ వాక్యములో, మీరు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను మిమ్ము ఎన్నుకొంటిని. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినను ఆయన దానిని మీకు ప్రసాదించుటకును, మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలము నిలిచియుండుటకును మిమ్ము నియమించితిని అని మన ప్రభువైనటువంటి క్రీస్తు ఈనాడు మరొక్కసారి వీరికి జ్ఞాపకం చేస్తూ నడుగుతూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరము కూడా వీరి కోసం వీరు నిరంతరము ఫలించాలని, అధికంగా ఫలిస్తూ ఉండాలని వీరి కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాము. అందరం కూడా లేచి నిలబడి మన విశ్వాసాన్ని ప్రకటించుదాము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని ఏకపుత్రును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియ నుండి పుట్టెను. పొన్సు పిలాతుని అధికారమునకు పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. జగద్రక్షక, మీకు వేలాది వందలాది స్తుతి స్తోత్రములు. ఈ పవిత్రమైనటువంటి సాయం సమయమున మా ఫ్రాన్సిస్ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, కన్యాశ్రీలను, విశ్వాసులందరినీ మీ పాదముల చెంత చేరుస్తూ ఉన్నాం. గడిచినటువంటి ఇన్ని సంవత్సరాలు కూడా నిన్ను అంటిపెట్టుకొని ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా నీవే ఆదరించి వారికి కావలసినటువంటి ఆశీర్వచనాలను అనుదినము కూడా దయచేసినటువంటి నీవు రాబోయేటువంటి రోజుల్లో కూడా ఎన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా మాలో ఉన్నటువంటి విశ్వాసాన్ని, మరీ ముఖ్యముగా శ్రీ సభను మీ యొక్క అడుగు జాడల్లో నడుపుతున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డలో ఉన్నటువంటి విశ్వాసాన్ని అధికముగా చేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. జగద్రక్షక, ఈ రోజున రజిత జూబిలీ చేసుకుంటున్నటువంటి మా ప్రియతమ గురువులైనటువంటి గురుశ్రీ బాలాజీ భోయల గారిని, గురుశ్రీ బాలస్వామి మాధాను, ఈ బిడ్డలను పవిత్రమైనటువంటి యొక్క హస్తాలతో తాకుతూ గడిచినటువంటి 25 సంవత్సరాలు కూడా అనేకమైనటువంటి అద్భుతాలు వారి జీవితంలో చేసినటువంటి నీకు వేలాది వందలాది స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ రాబోయేటువంటి రోజుల్లో కూడా వారి యొక్క జీవితంలో వారికి కావలసినటువంటి ఆయురారోగ్యాలను, శాంతి సమాధానాలను, స్వస్థతానుగ్రహాలను వారు రాబోయేటువంటి రోజుల్లో ప్రారంభించేటువంటి ప్రతి ఒక్క పనిలోనూ మీ గొప్పనైనటువంటి ఆశీస్సులను వారిపైన హేరాళంగా కుమ్మరించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మరీ ముఖ్యముగా ఇక్కడ ఈ రోజున రచిత జూబిలీ జరుపుకుంటున్నటువంటి ఈ ప్రియతమ గురువుల యొక్క
కుటుంబీకులను ఆశీర్వదించండి. మరీ ముఖ్యముగా బాలాజీ ఫాదర్ గారి యొక్క తల్లి గారిని లూసమ్మను ఆశీర్వదించండి. ఆ బిడ్డకి యొక్క వయస్సులో కావలసినటువంటి ఆయురారోగ్యాలను, శాంతి సమాధానాలను, స్వస్థతానుగ్రహాలను దయచేయండి. మరి అదే విధముగా వారి యొక్క బంధుమిత్రాదులను, శ్రేయోభిలాషులను, కుటుంబీకులను ప్రత్యేకముగా మీ పాదముల చెంత చేరుస్తూ ఉన్నాం. వారందరికీ ప్రభువా, వారి అందరి యొక్క జీవితంలో అనుదినము కూడా వారి తోడుగా మీ యొక్క కావలి సన్మస్కులను ఉంచుతూ సదా మీ యొక్క దీవెనలతో ఆనందాన్ని సంతోషాన్ని బడసేటువంటి వ్యక్తులుగా ఆ బిడ్డలందరినీ దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మరీ ముఖ్యంగా ఈ రోజున ఈ గొప్పనైనటువంటి పవిత్రమైనటువంటి దివ్యబలి పూజలో రజిత జూబిలీ జరుపుకునేటువంటి మా ప్రియతమ గురువుల కోసం ప్రార్థించడానికి వచ్చినటువంటి ప్రతి గురువును, కన్యాస్త్రీలను, బ్రదర్స్ను, అదేవిధంగా విశ్వాసులందరినీ మీ పాదముల చెంత చేరుస్తూ ఉన్నాం. అనేక ప్రాంతాల నుంచి వారు ప్రయాణమై ఈ చెంతకు వచ్చి ఉన్నారు ప్రభువా. మరలా వారి తిరిగి వారి యొక్క ప్రాంతాలకు వెళ్ళేటువంటి సమయంలో మీ యొక్క కావలి సన్మస్కులను వారి తోడుగా ఉంచుతూ సురక్షితంగా వారి యొక్క గమ్యస్థానాలను చేరేటువంటి భాగ్యాన్ని ఈ మా బిడ్డలందరికీ దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మరీ ముఖ్యముగా ఫాదర్ బాలాజీ గారి యొక్క నాన్నగారు మరణించినటువంటి శౌరి గారిని, అదే విధముగా బాలస్వామి ఫాదర్ గారి యొక్క తండ్రి గారైనటువంటి జోజప్ప గారిని, వారి యొక్క తల్లి గారైనటువంటి జోషమ్మను, అదే క్రమంలో వారి యొక్క కుటుంబంలో మరణించినటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీ యొక్క పాదముల చెంత ఉంచుతూ ఉన్నాం. ఈ లోక జీవితంలో ప్రభువా వారు తెలుసో తెలియకో చేసిన ప్రతి తప్పిదాన్ని, పాపాన్ని క్షమించి మన్నించి మీ పరలోక రాజ్య వారసత్వాన్ని పొందేటువంటి భాగ్యాన్ని ఈ బిడ్డలు ఈ రోజున సమర్పిస్తున్నటువంటి దివ్యబలి పూజ ద్వారా వారికి దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రియ బిడ్డలారా, ఈ పవిత్రమైనటువంటి సమయంలో మనందరి హృదయాంతరంగాలలో ఉన్నటువంటి మన సొంత అవసరాలను మౌనముగా ఆ దేవాది దేవుని యొక్క పాదముల చెంత చేర్చేటువంటి ఈ సమయమున మరీ ముఖ్యంగా మరొకసారి ఈనాడు యొక్క రజత జూబిలీ జరుపుకుంటున్నటువంటి గురుశ్రీ బాలాజీ గారి కోసం, గురుశ్రీ బాలస్వామి గారి కోసం ప్రత్యేకంగా మనందరము కూడా ప్రార్థించుకుందాము. ఈ యొక్క చిన్న ప్రార్థన మీ యొక్క నామములో అడిగి వేరుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మా స్వామి చిన్ని కానుక స్వీకరించుమా హృదయార్పణ. మా స్వామి చిన్ని కానుక స్వీకరించుమా హృదయార్పణ. మా స్వామి చిన్ని కానుక మధుర కానుక. ఇది ఏ విధవరాలి పేద కానుక. మా జీవిత మధుర కానుక. ఇది విధవరాలి పేద కానుక. ఇది ఏ ఆబేలుని ఆత్మ కానుక. ఇది ఏ ఆబేలుని ఆత్మ
కానుక, ఇది ఏ పాపాత్ముల పుణ్య కానుక. ఇది పాపాత్ముల పుణ్య కానుక. చేకొను మా స్వామి చిన్ని కానుక, స్వీకరించు మా హృదయార్పణ. చేకొను మా స్వామి చిన్ని కానుక. ఇదిగో అప్పద్రాక్షరస కానుక. ఇదిగో దుఃఖ బాధ దీన కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లు ప్రార్థించుదము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ శుభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మీ సేవ యందు మరింత బలపడు నిమిత్తము మీకు స్తుతి బలిని అర్పించుచున్నాము. మా అయోగ్యత పాటింపక మీరు మాకు వసగిన బాధ్యతను తృప్తికరముగా నెరవేర్చుటలో మాకు సహాయం చేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ మీ ఆత్మతోనూ ఉండుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా మీరు మీ ప్రియతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృష్టించినట్లు ఆయన ద్వారా ఎంతో ప్రేమతో దానిని నూతనీకరించిరి. కావున సమస్త సృష్టి మేము సేవించుట యుక్తము, విమోచించబడిన వారు మేము సన్నతించుట సముచితము. మీ పునీతులందరూ ఏకహృదయముతో మీకు వందనములు అర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతలతో ఏకమై ఆనందముతో మేము స్తుతించుట ఎట్లనగా, ధనాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున
క్రీస్తునాథుని యందు అతి మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి పూజా సమయంలో ఈ అపద్రాక్ష రసములను ప్రభుకి సమర్పిస్తూ ఉండగా వీటితో పాటు మన హృదయములను మన కుటుంబములను దేవునికి సమర్పించి ప్రార్థించుకుందాము. మరి ముఖ్యంగా మా జీవితాలలో మా ఎదుగుదలలో ఎవరైతే మాకు తోడుగా ఉండి నడిపించి ఉన్నారో వారందరినీ కూడా దీవించమని ప్రార్థించుదాము. పావన పిత, మీరు నిజముగా పవిత్రులు, మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనేది, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకుని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనేది, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరణవచ్చు వరకు వేచియుందుము.
తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరణం చేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్లుగా అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యంగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత విన్సెంట్ పలోటి గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఏలిన వారా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు మీ శ్రీ సభను మీ సేవకుడుకు మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా రాజారావు పీఠాధిపతులను తదితర పీఠాధిపతులను గురువులను మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమ యందును దృఢపరపుడు. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదశలా చెదరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుడు. చనిపోయిన మా సహోదరులను మరి ముఖ్యముగా బోయల శౌరి గారిని, మాదాను జోసెఫ్ గారిని, జోజమ్మ గారిని, మరియు వీరి కుటుంబంలో మరణించినటువంటి బిడ్డలందరినీ ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటూ వారిని మీ పాద సన్నిధికి తీసుకుని వస్తూ ఉండగా ప్రభువా, వారిని మీ రాజ్యంలోనికి చేకొనండి. నీ ప్రేమ యందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనుము. మేమును అతడు చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మహిమలు కలుగునుగాక.
आरती तेरे नाम, आरती तेरे नाम, पिता नाम पुत्र नाम आत्मा नाम, आरती तेरे नाम, दीपारती तेरे नाम, दीपारती तेरे नाम, पिता नाम पुत्र नाम आत्मा नाम, दीपारती तेरे नाम, धूपारती तेरे नाम, धूपारती तेरे नाम, पिता नाम पुत्र नाम आत्मा नाम, धूपारती तेरे नाम, पुष्पारती तेरे नाम, पुष्पारती तेरे नाम, पिता नाम पुत्र नाम आत्मा नाम, पुष्पारती तेरे नाम, दीपारती तेरे नाम, धूपारती तेरे नाम, पुष्पारती तेरे नाम, आरती तेरे नाम। మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింపు సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము, మా వద్ద అప్పుబడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను మీరు మన్నింపుము, మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మే మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గోరె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమిక పాపములను పరిహరించడి ప్రభువు. ఈ ప్రభువు విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
రండి రండి వేగమే రండి 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 స్వీకరించండి రండి రండి వేగమే రండి 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 స్వీకరించండి ఆహ్వాన వస్త్రం పొందిన వారా ఆనందముతో వేగమే రండు ప్రియమైన సహోదరి సహోదరులారా, కృతజ్ఞతాంజలి, అభినందనాంజలి, ప్రార్థనాంజలి ప్రసంగ సమయములో గురుత్వ రజత జూబిలీ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నటువంటి ఈ దివ్య బలి పూజలో గురువులు చేసినటువంటి ప్రసంగములో మనమందరము కూడా దేవుడికి అర్పించినటువంటి అంజలులు ఇవి. చక్కటి ప్రసంగములో మనందరం ఆలకించాం. ఈ దివ్య బలి పూజ ముగిసిన వెంటనే రజత జూబిలీ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నటువంటి గురువుల కొరకై మనందరము కూడా కలిసి నృత్యాంజలితో కూడిన అభినందనాంజలిని ఏర్పరచుకుందాం. దయచేసి దివ్య బలి పూజ ముగిసిన వెంటనే ఈ యొక్క గురువుల కొరకై ఏర్పరచబడిన అభినందన కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొని ప్రేమతో వారిని అభినందించి వారి కొరకై ఈ ప్రార్థనను కొనసాగించవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరుతూ ఉన్నాము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మా యాజకాభిషేక వార్షికోత్సవ దినమున విశ్వాసపు పరమరహస్యమును మీ నామ మహిమ కొరకు సంతోషముతో కొనియాడితిమి. ఈ దివ్య బలిలో మేము నిర్వహించిన పరమరహస్యములను మా జీవితంలో అంతర్భాగమగినట్లు దీవించుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ ఆశీర్వదించి సదా కాచి కాపాడి రక్షించుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఆనందమే నాకు ఆనందమే ప్రభు సేవ చేయగ ఆనందమే ఆనందమే నాకు ఆనందమే ప్రభు సేవ చేయగ ఆనందమే ఆత్మాభిషేకము నీచితివే నీ ప్రేమ సాక్షిగా నిలిపితివే ఆత్మాభిషేకము నీచితివే నీ ప్రేమ సాక్షిగా రజిత గురుత్వ జూబిలీ మహోత్సవం దైవాది దేవుడికి కృతజ్ఞత నిండిన మనస్సులతో, గురువుల ఎడల ప్రేమ గౌరవము నిండిన హృదయములతో మనమందరం ఇక్కడకు వచ్చేసి ఉన్నాం. ఈ రోజున కృతజ్ఞతతో పాటుగా 25 వసంతాల గురుత్వ జీవితాన్ని జీవించి దైవ సేవలో, ప్రజల సేవలో వారి యొక్క జీవితాన్ని అర్పించుకున్నటువంటి గురువులను గొప్పగా సన్మానించుకోవడం ఎంతో ఉచితమైన విషయం, గౌరవించదగినటువంటి సందర్భం. కాబట్టి ఈ యొక్క సందర్భమున మన యొక్క ప్రియతమ పీఠాధిపతులకు మన యొక్క రజిత జూబిలీ గురువరేణ్యులు మొదటగా మన పీఠాధిపతులను సన్మానిస్తారు. ఈ యొక్క గురుత్వ జూబిలీ మహోత్సవములో పాలు పంచుకోవడానికై వారికి ఎన్నో పనులున్నను కూడా ఈ యొక్క అమూల్యమైనటువంటి సమయమును వెచ్చించి మన మధ్యకు వెచ్చేసినటువంటి మన యొక్క ప్రియతమ పీఠాధిపతులను
మన యొక్క గురుత్వ జూబిలీ, రజత జూబిలీ గురువరేణ్యులు వారిరువురు కూడా మన యొక్క ప్రియతమ పీఠాధిపతులను సన్మానించబోతూ ఉన్నారు. పుష్పగుచ్చముతోనూ శాలువతోనూ గజమాలతోనూ మన యొక్క పీఠాధిపతులను సన్మానిస్తూ ఉండగా అందరము కూడా ఆనందంగా, సంతోషంగా, గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని అభినందించుకుందాం. మన పీఠాధిపతులకు పలోటైన్ సంస్థ తరపున, గురుత్వ జూబిలీ, రజత జూబిలీ గురువరేణ్యుల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు. అందరం గట్టిగా చప్పట్లు కొడుతూ మరి ఒక్కసారి ఈ యొక్క అభినందనలో మనము కూడా ఏకీభవించుదాం. అదేవిధంగా గురుత్వ జూబిలీని జరుపుకుంటూ ఉన్నటువంటి మన యొక్క గురువులు, మొదటిగా వెరీ రెవరెండ్ ఫాదర్ బాలాజీ బోయల్ల గారు, రీజనల్ డైరెక్టర్ గ్లోరియాదేయి రీజన్ విజయవాడ, వారిని మన యొక్క ప్రియతమ పీఠాధిపతులు శాలువతోనూ పుష్పగుచ్చముతోనూ సన్మానించబోతూ ఉన్నారు. వారు చేసినటువంటి విశిష్ట సేవలను గుర్తిస్తూ వారు జీవించినటువంటి నిరాడంబరమైన, చమత్కారపూరితమైన, విశ్వాసపూరితమైన జీవితాన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ మన పీఠాధిపతులు వారిని అభినందిస్తూ ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం. అదేవిధంగా రెండవ గురువులు గురుశ్రీ బాలస్వామి మాదాను గురువరేణ్యులను మన యొక్క ప్రియతమ పీఠాధిపతులు వారు గురుత్వ జూబిలీ సందర్భంగా శాలువతోనూ పుష్పగుచ్చముతోనూ సన్మానిస్తూ ఉన్నారు. అందరము కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉండగా ఈ యొక్క ఆనందములో పాలు పంచుకుందాం. ఫాదర్ బాలాజీ వారి యొక్క తల్లి గారు, వారి యొక్క అన్నయ్య గారు, కుటుంబ సభ్యులు మన యొక్క ప్రియతమ పీఠాధిపతులను సన్మానించాలని ఆశిస్తూ ఉన్నారు. వారిని ముందుకు రావలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. గజమాలతోనూ పుష్పగుచ్చముతోనూ శాలువతోనూ వారిని అభినందిస్తూ ఉన్నారు. ఈ వస్తువులు కేవలం వస్తువులే కాదు, వారి యొక్క హృదయాంతరంగముల నుంచి పెళ్ళిబుకుతూ ఉన్నటువంటి గొప్ప ఆనందం, సంతోషం. ఈ సందర్భంలో వారిని అభినందిస్తూ ఉండగా మనందరం కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని ఈ యొక్క ఆనందములో పాలు పంచుకుందాం. అదే విధముగా ఫాదర్ బాలస్వామి గారి యొక్క అన్నయ్య గారు, వారి కుటుంబీకులు పీఠాధిపతులను సన్మానించాలని ఆశిస్తూ ఉన్నారు. మన ప్రియతమ పీఠాధిపతులను సన్మానిస్తూ ఉండగా అందరం కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ ఈ యొక్క ఆనందములో, సంతోషములో పాలు పంచుకుందాం. ఈ సీడీ విడుదలవటానికి గల ముఖ్య కారకులు మన ఫాదర్ జేమ్స్ బాను గారు. ఇందులో పాటలన్నీ కూడా ఆయనే రాశారు, అదేవిధంగా పాడారు. కాబట్టి వారికి మరియు ఫాదర్ మరియదాస్ మేకల మరియు ఫాదర్ జయరాజు ఇంకా మన కొంతమంది ఫాదర్స్ కూడా అందులో పాల్గొని ఉన్నారు. కాబట్టి వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అయితే దీనికి కారణం, దీన్ని సమర్పించిన వారు మాత్రం మన రవికుమార్ గారు. కాబట్టి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
నిర్మాత నిర్వహణ కె రవికుమార్, థ్యాంక్ యూ సార్. మణిమారన్ గారు మా ప్రత్యేకమైనటువంటి మా అతిథి. ఈ రోజున వారు మన మధ్య ఉండటం చాలా సంతోషంగా ఉంది. వారిని మన అందరి మధ్యకు ఆహ్వానిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. వందనం గురువుకి వందనం, పావనం గురువుల జీవనం. తండ్రి దేవుని తనయుడు, ఆ సృష్టికర్తకి సుతుడు. తండ్రి దేవుని తనయుడు, ఆ సృష్టికర్తకి సుతుడు. మానవాళిని మంచి వైపుకి నడిపే పవిత్ర జీవుడు, అపర క్రీస్తు కనాతడు. గురువు గురువు గురువు, ప్రేమకి నెలవు, సేవల కొలువు, త్యాగానికే నిలయం అతని తనువు. గురువు గురువు గురువు, ప్రేమకి నెలవు, సేవల కొలువు, త్యాగానికే నిలయం అతని తనువు. వందనం గురువుకి వందనం, పావనం గురువుల జీవనం. కన్నవాళ్ళని అయిన వాళ్ళని వదులుకుని, లోకులందరూ సొంత వాళ్ళని అనుకుని, కన్నవాళ్ళని అయిన వాళ్ళని వదులుకుని, లోకులందరూ సొంత వాళ్ళని అనుకుని, దేవుని పిలుపుని అందుకుని, అది జనులకందించు బాధ్యతని భుజాలకెత్తుకుని, అరుదించిన మన సువార్తకుడు గురువు. గురువు గురువు గురువు, ప్రేమకి నిలవు, సేవల కొలువు, త్యాగానికే నిలయం అతని తనువు. గురువు గురువు గురువు, ప్రేమకి నిలవు, సేవల కొలువు, త్యాగానికే నిలయం అతని తనువు.
పుట్టెదడాతడు మనిషిగా తన లక్ష్యము మాత్రం తెలుసుగా. పుట్టెదడాతడు మనిషిగా తన లక్ష్యము మాత్రం తెలుసుగా. సంపద వద్దు, శరీర సుఖములు వద్దు, కుటుంబ సౌఖ్యములొద్దు, పదవి ప్రతిష్టలొద్దు, అధికారకాంక్షలసలే వద్దు. అన్నీ వద్దని అందరి మేలుని కోరిన మనసుగా, దేవుని వాక్యే ఊపిరిగా, దేవుని వాక్యే ఊపిరిగా, దేవుని మందని దేవుని యొద్దకు తీసుకు వెళ్ళే కాపరిగా జన్మించిన ఒక ఋషి పుంగవుడే గురువు. గురువు 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 ప్రేమకి నిలవు, సేవల కొలువు, త్యాగానికి నిలయం అతని తనువు. గురువంటే ఒక్కడు కాదోయ్ ముగ్గురు, పాలకుడు, ప్రవక్త, యాజకుడు. ప్రజలందరికీ పాలకుడు, ప్రబోధ చేసే ప్రవక్త అతడు. విలువ బలి ఫలాన్నే అనుక్షణాన ఆవిష్కరించి అర్పించుకునే యాజకుడు. ఒక్క జీవితంలో 3 జీవితాలు జీవించి చూపించి సాధించు సాధకుడు. పాలకుడిగా పాలకుడిగా పేదల నిర్భాగ్యుల పక్షాన నిలబడేడు. ఆరోగ్యవంతులను అనారోగ్యవంతులను సమానంగా ప్రేమించాడు. తను పస్తులు ఉండైనా ఆకలికే కలకడుపుని ఆనందపరిచేడు. తను ఎండల నడిచైనా అనాథలకు అహర్నిశలు నీడని ఇచ్చేడు, నిద్రని పుచ్చేడు. అక్రమాలకు అన్యాయాలకు అడ్డుగా నిలిచేడు, అశుభులు బాసేడు. అడ్డుగా నిలిచేడు, అశుభులు బాసేడు. అనవరతము అనవరతము ఆత్మ పరిత్యాగము చేసేడు. గురువు 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 ప్రేమకి నిలవు, సేవల కొలువు, త్యాగానికి నిలయం అతని తనువు. ప్రవక్తగా ప్రవక్తగా యెహోవా వాక్కుని యేసు నుంచి గ్రహించి ఎల్ల దేశాలకు ఏకబికిన చాటేడు. ఎప్పటికప్పుడు తను యేసుగా మారేడు. మన పాపం కార్యములను మన్నించేడు, మనకి క్షమాభిక్ష ప్రసాదించేడు. దేవుని కాంతిని, ప్రేమని, శాంతిని మనలో నింపే కరుణమూర్తి కదా గురువు. కరుణమూర్తి కదా కదా గురువు. గురువు 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 ప్రేమకి నిలవు, సేవల కొలువు, త్యాగానికి నిలయం అతని తనువు. పైకలా సంతోషంగా కనిపిస్తున్నా తేలని సంఘర్షణలెన్నెన్నో తనలోనా. పైకలా సంతోషంగా కనిపిస్తున్నా తేలని సంఘర్షణలెన్నెన్నో తనలోనా. ఒక చోటకెళ్ళి పుట్టిన బిడ్డని దీవిస్తాడు, ఒక చోటకెళ్ళి గిట్టిన వానికై ప్రార్థిస్తాడు.
ఒక చోట కొత్త జంటని ఒకటిగా కలిపేస్తాడు. ఒక చోట ముసలి రోగుల జంటని సేవిస్తాడు. ఓ రోజులోనే ఎన్నో ఉద్వేగాలకు లోనవుతాడు. ఒంటరిగానే అన్ని తట్టుకు నిలబడతాడు. శక్తి వంచన లేకుండా తను పని చేస్తాడు. శక్తికి మించిన పని దేవుని కృప అనుకుంటాడు. ప్రపంచమంత కుటుంబాన ఏకాకిగా నిలుస్తాడు. ఏకాంత జీవితంలో ప్రపంచాన్నే భరించేటి సహనమూర్తి కదా గురువు. ఇంత చేసినా ఇంకెంత చేసినా చివరికి నిరాశ నిస్పృహలే మిగిలేనా. ఇంత చేసినా ఇంకెంత చేసినా చివరికి నిరాశ నిస్పృహలే మిగిలేనా. బరువులు మోసినా తను ఎల్లరికీ తేలికయేనా. విలువలు నిలిపినా తనకు నేలపై విలువ లేకపోయేనా. అడుగడుగడుగు అణువణువణువు తను చేసే అర్పణ నిస్వార్థముగా చేసిన సాధన. నిండు జీవితాన నిరర్థకమయ్యేనా. ఇదేనా ఇదేనా ఇంతేనా అనేటి బాధకులోనైనా తమాయించుకొని దైవ కార్యముని తలుచుకొని సంఘ సేవకై బయలుదేరని గురు పరంపర శాంతం. సర్వమానవుల శాంతి శ్రేయముల కోసం గురువే శాశ్వతం. గురువే శాశ్వతం. గురువే శాశ్వతం. వందనం గురువుకి వందనం. పావనం గురువుల జీవనం. గురువుకి వందనం. గురువుకి వందనం. గురువుకి వందనం. పురుషోత్తమా పవిత్రోత్తమా పుత్రోత్తమా యాజకోత్తమా యాజకోత్తమా యాజకోత్తమా. ధీం ధీం ధీరనా జిత్తుం తత్తుం తననా సకధిమితక చెడు తదిగినతో జంతరికిట తక తకుందరితో. హృదయము ఉల్లసించి గొంతెత్తి పాడా ప్రియమైన భావాలే మనసు నిండగా. తకిటత తకిటత ధీం తకిటత తకిటత నం తకిటత తకిటత తజం 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 తగిటత. హృదయము ఉల్లసించి గొంతెత్తి పాడా ప్రియమైన భావాలే మనసు నిండగా. పులకించిన తనువు నాట్యము చేసి పులకించిన తనువు నాట్యము చేసి ప్రియ
ప్రియమైన నీ కొరకై వేచియున్నది, ప్రియమైన నీ కొరకై వేచియున్నది. ధిరన ధిరన నన ధిరన ధిరన నన తోం తోం తాంగిడి కెడుతు తోం 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 తాంగిడి కెడుతు తోం తోం. స్వాగతం సుస్వాగతం స్వాగతం మహాస్వాగతం దివినేలు యువరాజా నీకిదే స్వాగతం. ధనిస మామ మామ ధనిస గాగ గాగ మదని సా 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 దివినేలు యువరాజా నీకిదే స్వాగతం. భువినేలు మహారాజా నీకిదే స్వాగతం. భువినేలు మహారాజా నీకిదే స్వాగతం. యాజకోత్తమా నీకే స్వాగతం. పురుషోత్తమా నీకే సుస్వాగతం. యాజకోత్తమా నీకే స్వాగతం. పురుషోత్తమా నీకే సుస్వాగతం. హృదయము ఉల్లసించి గొంతెత్తి పాడా, ప్రియమైన భావాలే మనసు నిండా